ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామాస్ కిచెన్. కేవలం ఒకే ఒక అరటికాయతో కోఫ్తాస్ అలాగే చట్నీ, కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక అరటికాయని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి కుక్కర్లో 2 విజిల్స్కి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన అరటికాయల్ని తొక్కలు సపరేట్ చేసుకొని ఒక బౌల్లో అరటి గుజ్జును అంతటిని తీసుకొని ఒక మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్ని చక్కగా ఇలా దంచి పెట్టుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వామును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల శనగపిండిని వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని కోఫ్తాస్ లాగా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఒక అరటికాయకి నాకు 9 బాల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఈ కోఫ్తాస్ అన్నిటిని వేసుకొని వేయించుకోవాలి. ఈ వేగే లోపల మనం చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము. ఈ అరటికాయ తొక్కలు మనం సెపరేట్ చేసాం కదండి, ఆ తొక్కలను వేసుకొని అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయ పడుతుందండి, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. యాక్చువల్గా మనం తొక్కల్ని బయట పడేస్తాము, అలా కాకుండా ఇలా చట్నీ చేసుకొని తింటే ఇందులో ఎన్నో రకాలైన విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ కోఫ్తాస్ని ఇలానే డైరెక్ట్గా పిల్లలకి లంచ్ బాక్స్లో మనం తయారు చేసిన చట్నీతో టమాటా సాస్ పెట్టి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకొని సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక కొంచెం జీలకర్ర, సోంపు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు వేసుకొని అలానే కొంచెం ఇంగువ, రఫ్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగనివ్వాలి. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, కారము వేసి బాగా వేయించుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కోఫ్తాలని ఇందులో యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం మీగడతో ఉండే పెరుగుని తీసుకొని చక్కగా మెదుపుకొని 3 స్పూన్ల పెరుగుని ఇందులో వేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఈ కోఫ్తాస్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.